హలో ఆల్ యాస్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్పిఎఫ్ అండ్ ఎన్టీపీసీ సిరీస్లో భాగంగా గాంధీ యుగం అయితే చేద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట గాంధీ ఎరా. ఈ టాపిక్ నుంచి మనకి ఎక్కువ బిట్స్ అయితే ఆర్పిఎఫ్ నుంచి కానీ ఎన్టీపీసీ నుంచి కానీ ఎక్కువ వెయిటేజ్ అనేది మనకి గాంధీ యుగంలోకి ఇచ్చారనమాట. కాబట్టి ఈ టాపిక్ అనేది మనం డిస్కస్ చేద్దాము. మనకి ఇది చాలా పెద్ద చాప్టర్ కాబట్టి ఒక 4 పార్ట్స్ కింద చేసుకుందాము. అండ్ లాస్ట్లో ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ముందుగా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. 1919 నుంచి 1947 వరకు గాంధేయ పోరాట విధానాలతో గాంధేయోద్యమానికి నాయకత్వం వహించిన ఏకైక నాయకుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. గాంధీ యొక్క ఫుల్ నేమ్ కూడా ఇంపార్టెంట్ అండి, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అండ్ గాంధీ ఎరా ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అని క్వశ్చన్ కూడా అడుగుతారు, వెరీ ఇంపార్టెంట్. 1919 నుంచి 1947 వరకు. అందుకే భారత జాతీయోద్యమ చరిత్రలో 1919 నుంచి 1947 వరకు గాంధీ శకం లేదా గాంధీ యుగంగా అభివర్ణించడం జరిగిందంట. ఓకేనా? నెక్స్ట్, అతివాదులు మితవాదులు లక్ష్య సాధనలో విఫలమైనప్పటికీ గాంధీజీ నాయకత్వంలో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏమున్నాయో చూద్దాము. గాంధీ గారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి చూద్దాము. గాంధీ అనే పదానికి అర్థం నిత్యావసర సరుకులు అమ్మేవారు అని అర్థం అనమాట. గాంధీ అనే పదానికి మీనింగ్ ఏంటి అని అడిగారు అనుకోండి, నిత్యావసర సరుకులు అమ్మేవారు. గాంధీజీ గుజరాత్లోని గదియావార్ స్వదేశీ సంస్థానంలో గల పోర్బందర్లో వాళ్ళ అమ్మగారి పేరు పుత్లీబాయ్, నాన్నగారి పేరు కరమ్చంద్ గాంధీలకు అక్టోబర్ 2, 1869లో జన్మించారు. మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేది డైరెక్ట్గా కాకుండా ఒక 4 సెంటెన్స్ ఇచ్చి ఏది రాంగ్ ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇలా గాంధీజీ గురించి ఒక 4 లైన్స్ ఇచ్చి మనకి ఇందులో ఏది రాంగ్ కరెక్ట్ అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. గాంధీ గారి యొక్క అమ్మగారి పేరు పుత్లీబాయ్, నాన్నగారి పేరు కరమ్చంద్ గాంధీజీ. ఈయన అక్టోబర్ 2, 1869లో జన్మించారు. ఎక్కడ జన్మించారండి? గుజరాత్లోని కదియావార్ స్వదేశీ సంస్థానంలోని పోర్బందర్లో జన్మించారనమాట. ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట గాంధీజీ వ్యక్తిగత జీవితం గురించి. ఈయన పూర్తి పేరు ఆల్రెడీ చూసాం కదండి, మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ. ఈయన 1883 13 సంవత్సరాల వయసులోనే కస్తూరి గాంధీతో వివాహం జరిగింది. గాంధీజీ పేరు వాళ్ళ వైఫ్ పేరు మన అందరికీ తెలిసే, ఎందుకంటే కస్తూర్బాయ్ హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి కదా. కస్తూర్బా గాంధీతో వివాహం అయితే జరిగిందంట. ఇప్పుడు 1883 13 సంవత్సరాల వయసులో. గాంధీజీ 1888లో ఇంగ్లాండ్ వెళ్ళి లండన్లో బార్ ఎట్లా అయితే అభ్యసించాడంట. లండన్లో బార్ ఎట్లా అభ్యసించిన తర్వాత మళ్ళీ 1895లో భారతదేశానికి తిరిగి వచ్చి బొంబాయిలో న్యాయవాద వృత్తిని అయితే చేపట్టారు. ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు వచ్చారు? 1891లో. అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ పాయింట్ చూద్దాము. గాంధీజీ గారికి ప్రేరణ కలిగించే గ్రంథాలు ఏవి? హడ్వర్డ్ విలియమ్స్ ఇది ఎథిక్స్ ఆఫ్ డైట్ అండ్ కింగ్ స్పోర్ట్ ద పర్ఫెక్ట్ వే ఇన్ డైట్, మ్యాక్సిమ్ గోర్కీ ద మదర్, హిందూ మత గ్రంథము భగవద్గీత, హెన్రీ డేవిడ్ థోర్ అమెరికా సివిల్ డిజోబిడేషన్స్, హెన్రీ డేవిడ్ థోరో అమెరికా సివిల్ డిజోబిడెన్స్ అండ్ లియో టాల్స్టాయ్ రష్యా వార్ పీస్ ద కింగ్డమ్ ఆఫ్ గుడ్ ఈజ్ ద విత్ ఇన్ యూ. ఈ 2 గ్రంథాలు గాంధీజీని అధికంగా ప్రభావితం చేశాయంట. హెన్రీ థోరో అండ్ లియో టాల్స్టాయ్ ఈ 2 కూడా ఎక్కువ ప్రభావితం చేశాయి. ఎవరినండి? గాంధీజీ గారిని. అండ్ గాంధీజీ ఇక్కడ నోట్లో ఇచ్చిన కూడా ఇంపార్టెంట్. గాంధీజీ దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్వాల్ రాష్ట్రంలో ఉన్నప్పుడు థోరో యొక్క సివిల్ డిజోబిడెన్స్ అనే రచనకు ప్రభావితుడై భారతదేశంలో ఈ పేరు మీదగానే ఉప్పు సత్యాగ్రహం మొదలుపెట్టాడు. ఓకేనా? ఏ ప్రభావంతో ఉప్పు సత్యాగ్రహాన్ని మొదలుపెట్టారు అనే క్వశ్చన్ కూడా అడుగుతారండి. హెన్రీ డేవిడ్ థోరో యొక్క సివిల్ డిజోబిడెన్స్ అనే రచనను ప్రభావితుడై ఉప్పు సత్యాగ్రహాన్ని మొదలుపెట్టాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్స్ ఏంటో చూద్దాము. చాలామంది ఇది బుక్ ఏంటి అని చెప్పేసి మళ్ళీ డౌట్ వస్తుందండి. ఇది విన్నర్ పబ్లికేషన్స్ అనమాట. ఆథర్ వచ్చేసి సీనయ్య. మనకి ఇంపార్టెంట్ బుక్కే. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాము. గాంధీజీ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు పఠించిన పుస్తకాలు ఏంటో చూద్దాం. ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన లైట్ ఆఫ్ ఏషియా అండ్ మేడమ్ బ్లవట్స్కీ రచించిన ద కీ ఆఫ్ ద థియోసఫీ,
అండ్ జాన్ రస్కిన్ ఇంగ్లాండ్లో రచించిన గ్రంథం ఇంటో దిస్ లాస్ట్, ఈ పుస్తకంను దక్షిణ ఆఫ్రికాలోని పొలాక్ అనే వ్యక్తి గాంధీజీ గారికి అయితే ఇచ్చారంట. ఈ బుక్ని గుజరాత్ భాషలోకి సర్వోదయ అనే పేరుతో మనకి అనువదించడం జరిగింది. దీని ఆధారంగా ధర్మ కరువుత సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డైరెక్ట్గా మనం బిరుదుల్లోకి వెళ్ళిపోదాము. గాంధీజీ యొక్క బిరుదులు. జాతిపిత అని ఎవరన్నారు అంటే సుభాష్ చంద్రబోస్. మహాత్మా గాంధీ అని ఎవరు పిలిచారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. బాపూజీ అని ఎవరు పిలిచారు అంటే జవహర్లాల్ నెహ్రూ. కైజర్ ఏ హింద్ అని ఎవరు పిలిచారు అంటే బోయర్ యుద్ధం సమయంలో సౌత్ ఆఫ్రికా బ్రిటిష్ ప్రభుత్వానికి యుద్ధ కృషిలో సైనిక దళాల్లో ప్రజలు చేరడంలో పూర్తి సహాయం అందించినందుకు బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు కైజర్ ఏ హింద్. మనకి ఒక వైపన్ని కూడా నేమ్స్ ఇచ్చి ఎవరు పిలిచారని చెప్పేసి నేమ్స్ అడిగి మ్యాచ్ చేయమనే అవకాశం ఉంటుందండి. జాతిపిత అని సుభాష్ చంద్రబోస్ అన్నారు, మహాత్మా అని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు, బాపూజీ అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ గారు పిలిచేవారు అనమాట. కైజర్ ఏ హింద్ అని ఎవరు పేరు పెట్టారంటే బ్రిటిష్ వారు పిలిచేవారు. ఓకేనా. నెక్స్ట్ గాంధీజీ స్థాపించిన పత్రికలు అనమాట. ఈయన స్థాపించిన పత్రికలు యంగ్ ఇండియా, ఇది ఇంగ్లీష్ పత్రిక, హరిజన్ గుజరాతీ పత్రిక, నవజీవన్ గుజరాతీ మాస పత్రిక, ఇది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, అండ్ ఇండియన్ ఒపీనియన్, ఇది మనకి ఇంగ్లీషు. సౌత్ ఆఫ్రికాలో 1903లో ప్రారంభించారు ఈ ఇండియన్ ఒపీనియన్ అనేది. మిగిలిన నవజీవన్, హరిజన్, యంగ్ ఇండియా అనేది ఇతను స్థాపించిన పత్రికలు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇతను రాసిన పుస్తకాలు, ఈయన రచించిన పుస్తకాలు ఏంటో చూద్దాము. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ఆటోబయోగ్రఫీ అండి. ద స్టోరీ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, తన 13వ ఏట జరిగిన బాల్య వివాహం గురించి అయితే వివరించారంట. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే ఆటోబయోగ్రఫీలో దేని గురించి ఉందండి, తన 13వ ఏట జరిగిన బాల్య వివాహం గురించి అయితే వివరించాడు. అండ్ గాంధీ గుజరాతీ భాషలో రాయగా మహదేవ్ దేశాయి ఇంగ్లీష్లోకి అయితే అనువదించాడంట. ఓకేనా. గుజరాత్ భాషలో రాయగా మహదేవ్ ఇంగ్లీష్లోకి అనువదించారు. ఇంకా ఆయన రచించిన పుస్తకాలు చూద్దాము. సత్యాగ్రహ్ దక్షిణాఫ్రికాలో, కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రూల్, హిందూ స్వరాజ్, ఇండియన్ స్ట్రగుల్, ద ఎర్వాడ మందిర్, ఇవి మనకి ఒక 6 బుక్స్ అయితే ఉన్నాయి. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ఆటోబయోగ్రఫీ, సత్యాగ్రహ్, కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రూల్, హిందూ స్వరాజ్, ఇండియన్ స్ట్రగుల్, ద ఎర్వాడ మందిర్, ఇవి 6 కూడా మనకి గాంధీజీ రచించిన పుస్తకాలు అనమాట. ఒక పుస్తకం నేమిస్తారు, ఎవరు రచించారని అడుగుతారు కదా. బుక్స్ కూడా మనకి బుక్స్ అండ్ ఆథర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ గాంధీజీ స్థాపించిన ఆశ్రమాలు. ఫినిక్స్ దక్షిణాఫ్రికాలోని ఇతను స్టార్ట్ చేశారు. అండ్ టాల్స్టాయ్ దక్షిణాఫ్రికాలోని జోహెన్బర్గ్లో సత్యాగ్రహ శిక్షణ అంట. అండ్ వార్దా అనేది ఒక సేవాగ్రం ఆశ్రమం మహారాష్ట్రలో స్థాపించారు. అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్యూ అనమాట, ఇది మనకి 1932లో. అండ్ సబర్మతి సత్యాగ్రహ ఆశ్రమం గుజరాత్, ఇది మనకి అందరికీ తెలిసిందే. సబర్మతి అనేది వార్దా కూడా గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర. అండ్ ఈయన చెప్పిన సూక్తులు. ద సోల్ ఆఫ్ ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజ్ అండ్ దేర్ ఆర్ నో పాలిటిక్స్ డివోయిడ్ టు రిలీజన్ అని చెప్పేసి ఈయన కొన్ని కొటేషన్స్ అయితే చెప్పారు. ఓకేనా. అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోదాము. గాంధీజీ శిష్యురాలు మీరాబెన్, సరళాబెన్, అనసూయాబెన్, వీళ్ళు ముగ్గురు కూడా మనకి గాంధీజీ యొక్క శిష్యులంట, గుర్తుపెట్టుకోండి. మీరాబెన్, సరళాబెన్, అనసూయాబెన్. ఇప్పుడు మనం దక్షిణాఫ్రికాలోని జీవితం గురించి చూద్దాము. దక్షిణాఫ్రికాలోని స్థిరపడిన పోర్బందర్కి చెందిన రాధా అబ్దుల్లా షేట్ తరపున వాదించుటకు లీగల్ అడ్వైజర్గా 1993లో గాంధీజీ దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. 1888లో పూర్తయిన తర్వాత మనకి విదేశాలకు వెళ్ళాక దక్షిణాఫ్రికాకు వెళ్ళిన తర్వాత 1891లో మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చి ఒక న్యాయవాదిగా పనిచేసుకుంటున్నారు. మళ్ళీ 1893లో
ఒక దాదా అబ్దుల్ సేట్ తరపున అడ్వకేటర్గా 1893లో గాంధీజీ దక్షిణాఫ్రికాకు వెళ్ళారు. తర్వాత నేటాల్ ప్రభుత్వ భారతీయులకు ఓటింగ్ హక్కు తీసివేస్తే శాసనం చేయడమే గాక భారతదేశం నుంచి వచ్చిన కార్మికులపై తలసరి వార్షిక పన్నును విధించడం అక్కడ ఇండియన్ అంటే భారతీయ ఓటు హక్కు గురించి పోరాటం జరిపి నటాల్ రాష్ట్రంలో విజయం సాధించారు. అంటే అక్కడ ఎవరైతే కార్మికులు ఉంటారో మన భారతదేశానికి సంబంధించిన కార్మికులు వారికి సంబంధించిన ఓటు హక్కు మీద పోరాటం అయితే చేశారు, అందులో విజయం సాధించారు. తర్వాత 1894లో గాంధీజీ సూచన మేరకు నటల్ ఇండియన్ కాంగ్రెస్ అనే శాశ్వత రాజకీయ సంస్థను అయితే స్థాపించారంట. గాంధీజీ బాగా ఆకలింపు చేసుకున్న రాజకీయ సిద్ధాంతం మానవతావాదం, సామ్యవాదం, పెట్టుబడిదారీ విధానం. గాంధీ పిట్రోరియా వెళ్తుండగా పీటర్ మారిస్బర్గ్ రైల్వే స్టేషన్లో రైలు నుండి బయటకు తోసేశారు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎక్కడి నుంచి బయటకు తోశారు? గాంధీ పిట్రోరియా వెళ్తుండగా పీటర్ మారిస్బర్గ్ రైల్వే స్టేషన్లో రైలు నుండి బయటకైతే తోసేశారు. నెక్స్ట్ దక్షిణాఫ్రికాలో బాలస్వామి అనే కూలీపై బ్రిటిష్ వారు దాడి చేయగా గాంధీ దానిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి బ్రిటిష్ వారి జైలుకు పంపాడు. తత్ఫలితంగా గిర్మిటియా సోదరుడిగా పిలువబడ్డాడంట గాంధీజీ గారు. అండ్ నెక్స్ట్ 1894లో దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయులపై జరుగుతున్న అత్యాచారాలను తొలగించుటకు పోరాడారు. 1897లో గాంధీజీపై కూడా డర్బన్లో శ్వేతజాతీయులు దాడి అయితే చేశారు. అండ్ 1903లో గాంధీజీ స్థాపించిన ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికలో దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులు అనే వ్యాసాలను రచించి ప్రచురించాడు. ఇది ఆల్రెడీ చూసాం కదండి, గాంధీజీ గారు రచించిన పత్రికల్లో ఏంటి ఇండియన్ ఒపీనియన్, ఇది దక్షిణాఫ్రికాలోని స్థాపించారు అని చూసాము. ఓకేనా, దాంట్లో వాళ్ళ స్థితిగతులు అన్నీ కూడా ప్రచురించారు. కారణం 1906లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం నల్ల చట్టంగా పేర్కొనబడే ఏసియాటిక్ లా అమెండ్మెంట్ చట్టాన్ని రూపొందిస్తూ భారతీయులు వేలిముద్రలను ప్రభుత్వ రికార్డుల్లో రిజిస్టర్ చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ ప్రప్రథమంగా తన నూతన రాజకీయ అస్త్రం సత్యాగ్రహాన్ని ప్రయోగించారు. మొట్టమొదటిగా సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రయోగించారు అంటే దక్షిణాఫ్రికాలోనండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాము. ట్రాన్స్ వాల్ అండ్ ఇమిగ్రేషన్ చట్టము 1907లో ఆమోదించబడగా నటల్ నుండి ట్రాన్స్వాల్ రాష్ట్రంలోకి భారతీయుల ప్రవేశాన్ని నిషేధిస్తూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయేమో చూద్దాము. జూలు జాతి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జరిగిన యుద్ధంలో గాయపడిన వారికి గాంధీజీ అంబులెన్స్ ఫోర్స్ సేవ చేసినందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వము కైజర్ ఈ హింద్ అనే బిరుదును సహకరించింది. ఆల్రెడీ బిరుదులు చూసాం కదండి, పేర్లు ఎవరెవరు ఏ పేర్లతో పిలుస్తున్నా. గాంధీజీని దక్షిణాఫ్రికా ప్రభుత్వం వచ్చేసి ఏమని పెట్టింది? కైజర్ ఈ హింద్. ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట దక్షిణాఫ్రికాకు సంబంధించిన గాంధీజీకి. నెక్స్ట్ గాంధీ స్మట్స్ ఒడంబడిక. ఇది ఒకసారి మీరు చూడండి. మనం ప్రతిదీ చదివితే మనకి లేట్ అయిపోతుంది. మీరు ఒక వీడియో పాజ్ చేసుకొని ఒకసారి రీడ్ చేయండి. నెక్స్ట్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాము. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీజీ సత్యాగ్రహం అనే పదాన్ని మగన్ లాల్ గాంధీ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా సూచించాడంట. మనకి ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి బాక్సెస్లో ఏవైతే ఇస్తారో ఇవి మనకి ఇంకా ఇంపార్టెంట్. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీజీ సత్యాగ్రహణ పదాన్ని మొట్టమొదటిగా సూచించిన వ్యక్తి ఎవరు అంటే మగన్ లాల్ గాంధీ. ఎవరండి? మగన్ లాల్ గాంధీ. ఇతను గాంధీజీ యొక్క మొదటి శిష్యుడు. గాంధీజీ గారి యొక్క మొదటి శిష్యుడు ఎవరు అంటే మగన్ లాల్ గాంధీ. సత్యాగ్రహం అసలు పేరు ఏంటి అంటే సదాగ్రహం అంట. సత్యాగ్రహం అసలు పేరు ఏంటండి? సదాగ్రహం. అండ్ నెక్స్ట్ దక్షిణాఫ్రికాలో గాంధీజీ సత్యాగ్రహ విజయాలను ప్రశంసించింది ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. దక్షిణాఫ్రికా గాంధీజీ సత్యాగ్రహ విజయాలను ప్రశంసించింది ఎవరండి? గోపాలకృష్ణ గోఖలే. ఓకేనా, ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్లో ఉన్నవి కూడా చూద్దాము. ఇక్కడ మనకి ఇంపార్టెంట్స్ ఉన్నాయండి, చూద్దాము. గాంధీజీచే వాదించబడిన ఓడిపోయిన కేసు ఏది అంటే మమీబాయి యొక్క స్మాల్ కాజ్ కేసు. గాంధీజీ యొక్క రాజకీయ ఈ మూడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. గాంధీజీ యొక్క
రాజకీయ గురువు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ యొక్క తాత్విక గురువు ఎవరు అంటే టాల్స్టాయ్. అంటే నెక్స్ట్ కాన్సెన్స్ కీపర్ ఎవరు అంటే సి రాజగోపాలాచారి. ఈ ముగ్గురు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాము. సర్వోదయ, మనకి ఒక బుక్ని తెలుగులో కన్వర్ట్ చేశారని చూసాం కదా. అనే భావన మొదటిసారిగా ప్రతిపాదించింది గాంధీజీ గారు. గాంధీజీని తన రాజకీయ గురువుగా చెప్పుకున్న వ్యక్తి ఎవరు అంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనమాట, అమెరికాకు చెందిన వ్యక్తి. గాంధీని అర్ధనగ్న ఫకీర్గా విమర్శించింది ఎవరు అంటే విన్స్టన్ చర్చిల్. మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఎవరు ఇలా అన్నారు అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది. మీకు ఈ వీడియో అనేది ఇక్కడ పోస్ట్ చేసుకొని ఒకసారి ఇక్కడ ఉన్నవన్నీ చదివేసేయండి. నెక్స్ట్ స్వదేశీ రాక గురించి చూద్దాము. దక్షిణాఫ్రికాలో 1893 నుంచి 1915 వరకు దాదాపు 22 సంవత్సరాలు అనేక ఉద్యమాలు, సత్యాగ్రహాలు నిర్వహించిన గాంధీ 45 సంవత్సరాల వయసులో 1915 జనవరి 9న స్వదేశానికి తిరిగి వచ్చారు. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే 22 సంవత్సరాల తర్వాత 1915 జనవరి 9న మన భారతదేశానికి అయితే తిరిగి వచ్చారు. ఈ రోజున ఏదైతే జనవరి 9న ఉందో మనం ఏం జరుపుకుంటామండి, ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటాము. ఎవరి కారణంగా జరుపుకుంటాము అని అడిగే ఛాన్స్ ఉంటుంది. గాంధీజీ. అండ్ గాంధీని BHU శంకుస్థాపన సమయంలో వక్తగా పిలిచారు. అండ్ నెక్స్ట్ అహ్మదాబాద్లోని సబర్మతి వద్ద ఒక ఆశ్రమాన్ని అయితే ఏర్పాటు చేసుకొని 1916 నుంచి 1936 వరకు అక్కడే నివసించారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని వార్దా సమీపంలో సేవాగ్రామ్ అనే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆల్రెడీ ఇవన్నీ చూసాం కదండి, వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు అసలైన స్టార్ట్ అయిందనమాట గాంధీజీ నిర్వహించిన ఉద్యమాలు. మనకి ఒకవైపు ఉద్యమాలన్నీ ఇచ్చి ఇయర్ ఇస్తాడు, లేదంటే చాలా వరకు కూడా మనకి చాలా క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి కవర్ అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. ముందుగా భారత్లో మొదటి సత్యాగ్రహం అంట చంపారన్ ఉద్యమం, తర్వాత ఖైరా సత్యాగ్రహం, అహ్మదాబాద్ సత్యాగ్రహం. ఇవన్నీ చూద్దాము. చంపారన్ ఉద్యమం. ఈ చంపారన్ ఉద్యమం అనేది 1917 ఏప్రిల్లో స్టార్ట్ అయిందంట. ఇది భారత్లో గాంధీజీ చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం ఏది అంటే చంపారన్ సత్యాగ్రహము. మొదటి శాసన ఉల్లంఘన ఉద్యమం. బీహార్లో చంపారన్ జిల్లాలో జరిగిన ఈ ఉద్యమం భారత రైతాంగ ఉద్యమాలన్నింటిలో ఉన్నతమైనది మరియు విశిష్టమైనది. ఓకేనా. చంపారన్ ఉద్యమం దేనికి సంబంధించింది అంటే రైతాంగ ఉద్యమం అనమాట. ఇది ఈ ప్రాంతంలో తీన్ కతియా అనే పద్ధతి అమల్లో ఉండేదంట. అంటే ప్రతి రైతు తాను సాగు చేస్తున్న భూమిలో 3/20 వంతు భూమి బలవంతంగా నీలిమందు సాగు కోసం కేటాయించేవారంట. బ్రిటిష్ వాళ్ళు కంపల్సరిగా నీలిమందును సాగు కోసం కేటాయించేవాళ్ళు. ఈ సాగు చేసే రైతు స్థానిక జమీందారులకు సరాబేషి లేదా తవాన్ పన్నుకు చెల్లించవలసి వచ్చేది. వీటన్నిటి వల్ల కూడా అక్కడ ప్రజలు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడి నష్టపోతూ ఉండేవాళ్ళు. ఓకేనా. అండ్ ఈ ఉద్యమ గాంధీతో పాటు ఎవరెవరు చేశారు అంటే JB కృపలాని, బాబు రాజేంద్ర ప్రసాద్, మహదేవ్ దేశాయ్, మహాహర్ ఉల్ హక్ అండ్ నరహరి పారిక్ వంటి నాయకులు కూడా పాల్గొన్నారు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాము. 1917 ఏప్రిల్ 10న ఉద్యమం మొదలైంది. ఈ డేట్ కూడా ఇంపార్టెంట్ అండి. 1917 ఏప్రిల్ 10న ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమాన్ని తొలగి 1917 మే 25న గాంధీ బీహార్ గవర్నర్ను ఆహ్వానించి నీలిమందు రైతుల సమస్యల పరిష్కారాల గురించి ఫ్రాక్స్ రాయ్ కమిటీని ఏర్పరిచి దానికి గాంధీజీ కార్యదర్శిగా నిలిచారంట. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తీన్ కతియా విధానమును రద్దు చేయడం జరిగింది. తీన్ కతియా విధానాన్ని ఏం చేశారండి, రద్దు చేశారు. చంపారన్ సత్యాగ్రహంతో పాటు రైతుల ఉద్యమాలు జాతీయోద్యమ భాగమయ్యాయంట. అండ్ నెక్స్ట్ ఇండిగో కమిటీ చేసిన సిఫార్సులు. చంపారన్ జిల్లాలో నీలిమందు తోటల యజమానుల రైతుల కూలీలపై జరిగే దౌర్జన్యం నిలుపుదల చేయాలి. ఇవి కూడా ఒకసారి మీరు రీడ్ చేయండి.
ఓకేనా. అండ్ నెక్స్ట్ బీహార్లో శాసనసభ ఆమోదిస్తూ చంపారన్ కౌలుదారి చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1917లో అయితే తీసుకొచ్చారు. రైతుకు ప్లాంటర్కు మధ్య ఒప్పందము వ్యవసాయ పద్ధతిని ఏమంటారంటే రోతి అంటారు. చంపారన్ ప్రాంతంలో భూమిని కొంతమంది రైతు కూలీలతో ఖచ్చితమైన షరతులతో 20 సంవత్సరాలు చేసుకునేటట్లు ఐరోపా నీలమందు తోట యజమానులు ఒప్పందం తీసుకుని సాగు చేయించేవారట. ఓకేనా. ఇది మనకి చంపారన్ సత్యాగ్రహం. నెక్స్ట్ అహ్మదాబాద్ సత్యాగ్రహం. నెక్స్ట్ అహ్మదాబాద్ సత్యాగ్రహం అనమాట. ఇక్కడ కూడా ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటినే చూద్దాము. గాంధీజీ అహ్మదాబాద్లోని మిల్లు కార్మికుల తరపున 1918లో ఈ ఉద్యమాన్ని అయితే చేపట్టాడు. 1917లో చంపారన్ ఉద్యమం అంటే సత్యాగ్రహము, అహ్మదాబాద్ సత్యాగ్రహం అనేది 1918. ఇయర్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 1917లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు కార్మికులు అహ్మదాబాద్ విడిచి తమ గ్రామాలకైతే వెళ్ళిపోయినప్పుడు వారిని ఆకర్షించడానికి మిల్లు యజమానులు 75% వేతనాన్ని అయితే పెంచారంట. ఓకేనా. అనసూయ బెన్ సారాభాయ్ మరియు ఆమె సోదరులు అంబల్లాల్ సారాభాయ్ పిలుపు మేరకు గాంధీజీ దేనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారంటే 1918లో అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ యూనియన్ అనే కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ఉద్యమంలో భాగంగా గాంధీజీ 1918 మార్చి 26న తొలిసారిగా అమర నిరాహార దీక్షను ప్రారంభించారు. మనకి ఏ సత్యాగ్రహంలో అమర నిరాహార దీక్ష ప్రారంభించారు అంటే అహ్మదాబాద్ సత్యాగ్రహము ఎప్పుడు అంటే 1819 మార్చి 26న. ఓకేనా. కార్మికులు జరిగిన ఘర్షణలో ఆనంద్ శంకర్ ధ్రువ మధ్యవర్తిగా అయితే ఉన్నారు. ఇక్కడ మనకి ఎవరు పిలుపు మేరకు వచ్చారు? అనసూయ బెన్ సారాభాయ్, సోదరులు అంబాలాల్ సారాభాయ్. వీళ్ళ పిలుపు మేరకు గాంధీజీ అయితే వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. అండ్ మొట్టమొదటిసారిగా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన ఏ సత్యాగ్రహంలో అంటే అహ్మదాబాద్ సత్యాగ్రహము 1918 మార్చి 26న. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాము. ఖేడా సత్యాగ్రహము. ఈ ఖేడా సత్యాగ్రహం కూడా ఇంపార్టెంట్. ఈ సత్యాగ్రహంలో గుజరాత్లోని ఖేడా అనే జిల్లాలో 1918లో మార్చి 22 నుంచి జూన్ 6 వరకు కొనసాగిందంట. ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు కారణంగా పంట దిగుబడి 25% కన్నా తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో రెవెన్యూ వసూలు చేయడానికి రెవెన్యూ రికార్డులలో ఉన్నప్పటికీ బ్రిటిష్ వారు దాన్ని పాటించకుండా రైతులకు హింసించి రెవెన్యూ వసూలు చేసే ప్రయత్నం అయితే చేశారు. చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేవాళ్ళంట ఈ ఖేడా జిల్లాలో ప్రజలు. అంటే ఇందువల్ల పంట దిగుబడి అయితే తగ్గిపోయింది, వీళ్ళ దగ్గర కట్టడానికి అమౌంట్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని నిరసిస్తూ మోహన్ లాల్ పాండ్యా అనే వ్యక్తి మొట్టమొదటిగా ఈ ఉద్యమాన్ని చేపట్టాడు. మొట్టమొదటిగా ఖేడా ఉద్యమాన్ని చేపట్టిన వ్యక్తి ఎవరు అంటే మోహన్ లాల్ పాండ్యా. కానీ తర్వాత వల్లభాయ్ పటేల్, ఇందూలాల్ యాజ్ఞిక్ సహాయంతో గాంధీ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అంటే వీళ్ళందరూ మళ్ళీ గాంధీజీని పిలవగా గాంధీజీ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేశారంట. గాంధీజీ తానే అధ్యక్షుడిగా గుజరాత్ సభ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ ఉద్యమం ఫలితంగా చివరకు ఖేడాలో రెవెన్యూ వసూలు మినహాయింపు ఇచ్చారు. ఓకేనా. ఖేడా ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1918లో జరిగింది. ఎక్కడ అంటే గుజరాత్లో. ఓకేనా. నెక్స్ట్ రౌలత్ చట్టం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రౌలత్ చట్టం అనేది 1917లో బ్రిటిష్ ప్రభుత్వం జడ్జి అయిన సర్ సిడ్నీ రౌలట్ అధ్యక్షతన సర్ బాసిక్ స్కాట్, సర్ వెర్నీ లోవెట్, కుమారస్వామి శాస్త్రి మరియు ప్రభాష్ చంద్ర మిట్టర్ సభ్యులుగా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఈ కమిటీకే రౌలత్ కమిటీ లేదా సెడిషన్ కమిటీ అని చెప్పేసి పేరైతే పెట్టారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా చేసిన చట్టాలను రౌలత్ చట్టాలు లేదా నల్ల చట్టాలు అని పిలుస్తారు. వాస్తవానికి ఇది 1915 యొక్క ఎక్స్టెన్షన్ చట్టము. ఇది 1915 యొక్క ఎక్స్టెన్షన్ చట్టము. ఈ రౌలత్ చట్టాన్ని 1919లో తీసుకొచ్చారు. 1919 మార్చి 21న అమల్లోకి అయితే రావడం జరిగింది. దీని ప్రకారము వారెంట్ లేకుండా ఎవరికైనా ఎంతకాలమైనా నిర్బంధించడానికి, ఇళ్లను సోదా చేయడానికి, ఆస్తులను జప్తు చేయడానికి, నిందితులను ప్రత్యేక న్యాయస్థానాలను విచారించడానికి ప్రభుత్వ అధికారం కల్పించబడిందంట ఈ రౌలత్ చట్టం ద్వారా. రౌలత్ చట్టానికి సమర్థించిన ఒకే ఒక భారతీయ సభ్యుడు శంకర్ నాయర్. అంటే ప్రజలను ఇబ్బందులు పెట్టడానికి ఇలాంటి చట్టాలు అయితే చేసుకొచ్చారు బ్రిటిష్ ప్రభుత్వము. నెక్స్ట్ రౌలత్ సత్యాగ్రహం గురించి చూద్దాము.
రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 1919 ఫిబ్రవరి 14న గాంధీజీ సత్యాగ్రహాన్ని అయితే మొదలుపెట్టారు. ఓకేనా. ఇక్కడ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందండి రౌలత్ సత్యాగ్రహం అనేది 1919. నెక్స్ట్ 1919లో సత్యాగ్రహ సభ అనే సంఘాన్ని అయితే ఏర్పాటు చేసి గాంధీజీ అధ్యక్షుడిగా వ్యవహరించారంట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెన్స్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. 1919 ఏప్రిల్ 4న రౌలట్ సత్యాగ్రహానికి మద్దతుగా స్వామి శ్రద్ధానంద ఢిల్లీలో జామా మసీదులో ప్రార్థనలు అయితే జరిపాడు. ఓకేనా. నెక్స్ట్ 1919లో జరిగిన 13న జలియన్ వాలాబాగ్ హత్యాకాండ కారణంగా ఉద్యమం హింసకు దారితీస్తుందని ఏప్రిల్లో 18న నిలిపివేశారు. ఇది మనకి జలియన్ వాలాబాగ్ జరిగిన సందర్భంగా అయితే ఇక్కడ ఏదైతే జలియన్ వాలాబాగ్ జరిగిందో ఇది జరగడం వల్ల ఇంకా హత్యాకాండకు కారణమవుతుందని, హింసకు దారితీస్తుందని ఏప్రిల్ 18న దీన్ని అయితే నిలిపివేశారు. ఓకేనా. ఈ రౌలత్ సత్యాగ్రహం అనేది. రౌలత్ సత్యాగ్రహానికి నిలిపివేయడానికి గాంధీజీకి సలహా ఇచ్చిన వారు ఎవరు అంటే అనిబిసెంట్. రౌలత్ చట్టము విషపూరితమైన వ్యాధికి తొలి లక్షణము అని గాంధీజీ వర్ణించారు. రౌలత్